నా పేరు డాక్టర్ ఓబులేసు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ వేసవికాలంలో చిన్నపిల్లలకు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వేసవికాలంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఒకటి హీట్ ఎగ్జాస్షన్ అని, హీట్ స్ట్రోకు, హీట్ క్రాంప్స్. ఈ వడగాళ్ళు, వేడిగాలుల వల్ల ఎక్కువ మంది పిల్లలు పెద్దవాళ్ళ కన్నా వీటికి గురవుతుంటారు. దానికోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అవి ఏ ఇబ్బందులు ఎదురవుతాయి చూద్దాం. హీట్ క్రాంప్స్ ఎక్కువగా ఆటలాడే అథ్లెట్స్, స్పోర్ట్స్ పర్సన్స్ పిల్లల్లో ఎక్కువగా వీళ్ళు వాటర్ ఎక్కువ తాకపోవడం వల్ల హీట్ క్రాంప్స్ అనేవి వస్తాయి. అంటే కండరాలు అనేటివి పట్టుకుంటాయి. ఎక్కువగా ఈ తొడ కండరాలు కానీ, కాళ్ళ కండరాలు కానీ పట్టుకుంటాయి. దానివల్ల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రెస్ట్ తీసుకొని ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. ఇది డిహైడ్రేషన్, వాటర్ అండ్ సాల్ట్ డిహైడ్రేషన్ వల్ల ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ హీట్ ఎగ్జాస్షన్. ఈ హీట్ ఎగ్జాస్షన్ అంటే ఏంటి? ఈ హీట్ ఎగ్జాస్షన్ అనేది ఫీవర్ అనేది వస్తుంది. ఆ ఫీవర్ అనేది 100 degrees నుంచి 104 degrees లోపలే ఉంటుంది. వాళ్ళ యొక్క కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి. ఏంటి స్వెట్టింగ్ అనేది ఉంటుంది. దాంతోపాటు తల తిరగడం, కళ్ళు తిరగడం అలాంటి లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు కానీ, కొద్దిగా విరేచనాలు కూడా జరగదు. వీళ్ళల్లో మనం ఎక్కువగా వాళ్ళను వెంటనే ఎండ తాకిడి, ఎండ తీవ్రత నుంచి తీసుకెళ్ళి చల్లని ప్రదేశంలోకి ఉంచడం. 2 ఎక్కువగా వాటరు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలాంటి చల్లని మరియు ద్రవ పదార్థాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగని చెప్పి కూల్ డ్రింక్స్ అంటే కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ లాంటివి ఇవ్వకూడదు. దానివల్ల ఎక్కువగా మన బాడీలోంచి వాటర్ డిహైడ్రేషన్ అంటే ఎక్కువ వాటర్ వెళ్ళిపోయి ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ హీట్ ఎగ్జాస్షన్ వచ్చిన పిల్లలను మనం సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళని ట్రీట్ చేయకపోతే వాళ్ళు అత్యంత ప్రమాదకరమైన స్థితికి వెళ్తారు. దాన్ని హీట్ స్ట్రోక్ అంటాం, లేదా సన్ స్ట్రోక్ అంటాం. ఈ లక్షణాలు వచ్చిన పిల్లలు ఎట్లా ఉంటారు? ఈ లక్షణం వచ్చిన పిల్లల్లో వీరి యొక్క టెంపరేచర్ లెవెల్స్ మోర్ దెన్ 104 degrees సెంటిగ్రేడ్ అంటే 104 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. వీటి యొక్క కాళ్ళు చేతులు కానీ చర్మం చూస్తే వేడిగా ఉంటుంది, లేదంటే ఎర్రగా ఉండి పొడిబారడం జరుగుతుంది. వీళ్ళకి స్వెట్టింగ్ అనేది రాదు. వీళ్ళు స్పృహ కోల్పోవడం జరుగుతుంది, ఫిట్స్ రావడం జరుగుతుంది, లేదంటే చాలా అత్యంత నీరసంగా ఉంటారు, కనీసం తాగలేని పరిస్థితుల్లో ఉంటారు, బీపీ తక్కువ ఉండడం కానీ జరుగుతుంది. వీళ్ళల్లో వాంతులు, మోషన్స్ కూడా అవుతాయి. కానీ వీళ్ళకిన ఇమీడియట్గా వెంటనే స్పందించకుండా పోతే ప్రాణానికి ప్రమాదం. ఇటువంటి వాళ్ళని వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఈ వేసవికాలంలో పిల్లలకు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ బారిన పడకుండా అంటే, ఒకటి వాళ్ళను ఈ వేడి తీవ్రత వడగాలులు ఎక్కువగా ఉన్న సమయం 12:30 నుంచి సాయంత్రం 4:30 మధ్య కాలంలో వాళ్ళను బయటికి పంపించకుండా, ఆటలాడకుండా ఆ సమయంలో బయట చూసుకోవాలి, ఇంట్లోనే ఉంచాలి. 2 వాళ్ళు వేసుకునే బట్టలు లూజ్గా ఉండాలి. కాటన్ లాంటివి పల్చటివి వాడితే మంచిది. టైట్గా ఉండి ఎక్కువ మందంపాటి వస్త్రాలు వాడితే ఎక్కువగా మన బాడీలోంచి స్వెట్ అనేది బయటికి వెళ్ళదు, హీట్ అనేది లోపల ట్రాప్ అయిపోయి బాడీ టెంపరేచర్ పెరగడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది గురవుతారు. 2 ఎక్కువ సార్లు వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటర్తో పాటు మజ్జిగ ఇవ్వచ్చు, రాగి జావ లాంటివి తాపచ్చు, కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు, కానీ కూల్ డ్రింక్స్ మాత్రం ఇవ్వరాదు. ఇంకోటి ఈ 6 నెలల లోపు ఉన్న పిల్లల్లో కూడా తల్లిపాలు అనేది మామూలు మోతాదు కంటే ఎక్కువ సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. వీరిని కూడా బయటికి తీసుకెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.